పాద సంఖ్య 133 131 ఉంగరాల ఆటవాడటం ముందుగా 133 131 వాడుతున్నా. సర్వకృపానిధి యేసు ప్రభువా సకల చరాచర సంతోషమా అనే మాట అంటున్నా. సర్వకృపానిధి యేసు ప్రభువా సకల చరాచర
ఐదు బాగుంది ఫ్లోలో రావాలి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము అల్పకాల శ్రమలను భవింప అనుదినము
పాట సంఖ్య 157 155. యేసునాను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు నీ వేడగా నా పాప ప్రాణులు తొలగి. 157 155. యేసునాను ప్రేమించితివి, ఆశ్రయము
ఆశ్రయము చేరప్పుడు ఈశ్వరుడు ఎలాగానే నా పాపాలను యేసును ప్రేమించితివి రక్షణానికి కొరకు రక్తముతో నన్ను కడిగి ఉదయకాలంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై పరిశుద్ధమైన లేఖన భాగములలో నుండి మనము దేవుని వాక్యమును చదువుకొని వాక్యానుసారంగా ఆరాధించినట్లు మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనమును మనము అందరము కలిసి ఆరాధన కొరకై చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడి నేను మీతో చెప్పుచున్నా. రండి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4:24 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. నేను తండ్రి ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, పరలోకపు దేవా, ఘనమైన దేవా, గంభీరమైన దేవా, అద్భుతములు ఆశ్చర్యమైన కార్యములు చే దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మా ఎడల విడవక కృప చూపుచున్న తండ్రి, నీకెంతో నామమున స్తోత్రాలు. ఉదయకాలంలో
పాటల ద్వారా మీ నామములకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. మేము ఆత్మీయంగా, రాగయుక్తముగా, తాళయుక్తముగా పాడుటకు మాకు నేర్పించి మేము నేర్చుకున్నట్టు కూడా సహాయం చేయండి. ఆరాధన వర్తమానము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యమును ఆధారం చేసుకుని ఆరాధించుటకు సహాయం చేయండి. ఏదో యాంత్రికమైనదిగా, నేర్చుకునేదిగా కాకపోకుండా మొత్తం మా దేవ ఆత్మానుసారమైనదిగా, దైవికమైనదిగా, దేవుడు ఆత్మక ఆయన ఆరాధించువారు ఆత్మతో, సత్యంతో, యథార్థంగా ఆరాధించినట్లు ఎవరన్నా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం ద్వారా మాట్లాడాలి. వచ్చిన ప్రజలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని నడిపేస్తున్నాయి. ఘనత, మహిమ, స్తుతి, ప్రభావములు మీకే కలుగుగాకని ప్రార్థిస్తూ తగ్గించుకొని దీనిలో యుక్తమైన ఈ పాదసన్నిధికి వస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో, సత్యముతో ఏం చేయాలా? ఆరాధించాలి. అందు నిమిత్తమై ఉదయకాలము మనము ఆరాధన కొరకు ఒక వాక్య భాగమును చదివి ఉంటున్నాం. ఇది మనము బలవర్తమానంలో ధ్యానించుకుంటూ వస్తున్నాము. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనము, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనే మాటలు మనము చూస్తూ వస్తున్నాం. సరే, ఉదయకాలంలో ఆరాధన చేయకముందు ఆయన సంఘముగా నీవు నేను ఎలాగో చేయబడుతూ వచ్చినామో దానిని మనము తెలుసుకున్న వారమై, ఎరిగిన వారమై ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయగాక. మనలను సంఘముగా చేయుటకు ఆయన చేసిన క్రయం ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యంలో చూస్తా. చదవండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యములు 27. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును దేవుడు తన స్వరక్తమిచ్చి, చూడండి, సంఘముగా ఇలా మనము చేరి ఆయనను ఆరాధించుటకై, ఆయన నామమును ఘనపరచుటకై దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాటను మనం చూస్తున్నాం. సంఘము ఎలా ఉండాలనే దాని గురించి బలవర్తమానంలో మనం చూస్తూ వచ్చినది. మొదటిది భక్తి కలిగిన సంఘం. రెండవది ప్రత్యేకమైన సంఘం. మూడవది ప్రేమ కలిగిన సంఘం అని చూశా. నాలుగవది ఈ ఉదయకాలంలో ఆరాధన కొరకై జీవము కలిగిన సంఘం. చెప్పండి, ఏ సంఘము? జీవము కలిగిన సంఘం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో నాలుగవది, నేను స్వరక్తమిచ్చి సంపాదించిన నా సంఘం అని చెప్పగలిగేదానికి ఆ సంఘమునకు జీవం. ఉదయకాలంలో ఆరాధన చేయకముందు ఈ సంగతులను జ్ఞాపకం పెట్టుకొని ప్రభువును ఆరాధిస్తాం. మనమందరము పాపులము. ఎలాగ ఆ పాపములో ప్రవేశిస్తూ వచ్చిందో మనకందరికీ తెలుసు. ఆదిలో ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారు పాపము చేయగలిగారు. ఆ పాపమును బట్టి వారికి ఏమొచ్చింది? మరణము వచ్చింది. మరణము వారికి వచ్చింది. ఏ మరణం? ఆత్మీయమైనది. భౌతికంగా ఉన్నారు. మనం కూడా ఎలా ఉన్నాం? జీవించుతున్నామని ఆ పేరు మాత్రం ఉన్నది కానీ
మీరు మృతులే అంట. అంటే మనం ఎవరు? సచిన వారు, మరణించిన వారు. మా గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఆయన జీవము మనకిచ్చుటకాయ, మన మరణమును ఆయన తీసుకున్నటకాయ యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవ ఆదాముగా ఈ లోకానికి ఆయన వచ్చారు. కాబట్టి మొదటి ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపము ద్వారా మరణం వచ్చింది. ఆయనలో ఉన్న ఆత్మీయమైన జీవమును పోయింది. ఇలాగున దేవుడు మనలను ఎలాగునా ఆయన జీవం మనకి ఇచ్చాడు. జీవము కలిగిన సంఘముగా ఎలాగన చేయబడ్డా అది మనం ఎరగాల బాగా. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలా. ప్రభు, నా పాపములను బట్టి నేను కూడా మృతుడునే, చచ్చిన వాడనే. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం అంటారు కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. కాబట్టి మనం ఎవరంటే జీవము లేని వారు, ఆత్మీయంగా చచ్చిన వారు. బాగా గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు ఆయన జీవము మనలోనికి రాకముందు, మనం జీవింపజేయబడక ముందు మన దేవుడు ఎవరు అది ఎరగాల. మన దేవుడు ఎవరు అనేది బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. ఒక్కసారి మనందరి పాపముల కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తమై చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అన్నాడు కదా. ఇదిగో నేను మృతుడినైతే కానీ యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను అని అంటారు. అంటే ఆయన ఏం కలిగిన వాడు? జీవము కలిగిన దేవుడు. మన దేవుడు బాగా జ్ఞాపకం పెట్టుకున్నా. ఆయన ఆరాధించక ముందు ఆయన ఎలాగో జీవము గల దేవుడు మనము ఎరిగిన వారమై మనం ఆరాధిస్తూ రావాలా. తర్వాత మనకి ఎలాగో జీవం ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఎరిగిన వారమై ఆరాధించాలా. సో బైబిల్ గ్రంథంలో ఆయన జీవము గల దేవుడు ఎక్కడెక్కడ ఎటు రాయబడిందో చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి, ఆయన నిత్యముగా మీ ఎదుట నుండి. కనానీయులను చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తర్వాత వారు దేవుని యొక్క మందసమును తీసుకొని వారు వెళుతూ ఉన్నప్పుడు, వెళ్ళే సందర్భంలో ఆ యొక్క యెహోషువతో యెహోవా దేవుడు చెబుతున్న మాటలను బట్టి ఇక్కడ మనం చూడగలుగుతూ వస్తాం. దేవుని యొక్క మందసము ఆయన మన దేవుడై ఉన్నట్టుగా ఆ మందసానికి కొన్ని ఆ బైబిల్ గ్రంథంలో ఆయా అర్థంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ వస్తాం. ఆ సందర్భంలో ఇక్కడ వారు యోర్దాను యొక్క నదిని దాటబోతున్నప్పుడు ఆ మందసాన్ని తీసుకొని ఆ సందర్భంలో ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు. చెప్పండి, ఏ గల దేవుడైనా? జీవము గల దేవుడు. ఉదయ కాలంలో నీవు నేను ఆయనకు అనేకమైన పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆయన జీవము గల దేవుడు, జీవము గల దేవుడు. ఇంకో సందర్భంలో దానియేలు గ్రంథంలోకి మనం వెళితే రాజు అంటాడు. ఏమంటాడు? దానియేలు దేవుడు జీవము గల దేవుడు అంటాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. అక్కడ గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు జీవము గల దేవుడు అనే మాట మనము ఈ సందర్భంలో చూడగలుగుతూ ఉంటున్నా. గుర్తుపెట్టుకుందా, ఆయన ఆరాధించక ముందు
నీవు నేను జీవము కలిగిన సంఘముగా ఎలాగో చేయబడ్డామో దాన్ని బట్టి మనము ప్రభువును ఆరాధించాలా. కాబట్టి మన దేవుడు ఆరాధించబడుటకు యోగ్యుడు, అర్హుడు అంటకు ఏమిటంటే ఆయన జీవం గల దేవుడు. ఈ ఉదయకాలంలో నీవు నేను ఎరగాల. దావీదు తన జీవితంలో ఆ జీవము కలిగిన దేవుని కొరకై తన ప్రాణము ఏమైందంట? తృష్ణగునుచున్నది అంట. చూడండి 42వ కీర్తనలో 2వ వచనం. 42వ కీర్తన 2 చదవండి. జీవము గల దేవుని కొరకు ఆ తృష్ణగునుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను కనబడదను. చూడండి ఎంత అద్భుతమైన మాట మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. దేవుని బిడ్డలారా మన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నా. కూర్చోబెట్టువాడు ఏంది కాలు, నువ్వు కాలు తొలగడం ఏంది, ఏంది పద్ధతి? దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా, జాగ్రత్తగా ఉండాలి. దైవ సన్నిధి. మీరు ఏమన్నా అనుకోండి, చిన్నప్పటి నుంచి మన పిల్లలను దైవికంగా పెంచిన నేర్చుకోగా పెద్ద అయిన తర్వాత కూడా పెరగాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన జీవము కలిగిన వాడు. అందుకే యెహోవా అంటే ఏంది? ఉన్నవాడు అన్నవాడు. అంటే పిలిస్తే పలుకుతాడు, పడిపోతే అంటే పిలిస్తే పలుకుతాడు. అంటే మనకు ఏముందని? జీవం ఉన్నది. ఆయన జీవం ఉన్నది. గుర్తు పెట్టుకున్నా. కాబట్టి మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఈ ఉదయ కాలంలో వెళ్ళాలిగా దావీదు తన జీవితంలో చెప్పగలుగుతున్నాడు. 24వ కీర్తనలో కూడా ఏమంటాడు చూడండి. దావీదు మహారాజు 2వ వచనంలో యెహోవా మందిర ఆవరణను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరములో ఎట్లుంది? మనం ప్రాణం చెప్పండి. ఆదివారం వచ్చేటప్పుడు 10 గంటలప్పుడు ఎవరు 11 12 గంటలకు వచ్చిన ప్రాణం తృష్ణగునుచున్నది, ఆకలి కొనుచున్నది, సొమ్మసిల్లుచున్నది అంటే అది ఏమన్నా అర్థమేనా? చెప్పిన టయానికంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే అప్పుడు నీ ప్రాణము నీ దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకు ఇట్లున్నదని అర్థం. దేవుని బిడ్డలారా, క్యాలింగ్ ఫామ్ కు ఆరాధనకి వెళ్ళాలంటే 3 రోజుల ప్రయాణం హిమాలయ పర్వతాలు నడుచుకుంటూ పోతారట. క్యాలింగ్ ఫామ్ లో ఉన్నారు. క్యాలింగ్ ఫామ్ లేదండి. ఇక్కడ ఒకసారి పోయేద్దాం, చూసేద్దాం. అక్కడ పోతే వాళ్ళు చెప్తారు 3 దినములంతా ప్రయాణము. ఎవరు? ఈ వెహికల్స్ లో పోయేవాళ్ళు, కార్లో పోయేవాళ్ళు కాక కాలినడకతో వెళ్ళేవారు 3 రోజులంతా ప్రయాణం పోతారట. చూడండి, దేవుని సన్నిధికి మనం పోతామా? 3 దినాలంతా ప్రయాణం పోతామా? చెప్పండి. పోలేదు. వారు ఎంత దేవుని కొరకు వారి ప్రాణము, జీవం కలిగిన దేవుని కొరకు వారి ప్రాణము తృష్ణగా ఉందో, ఆశగా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ హిమాలయ పర్వతంలో వాడు వెళుతా ఉంటే ఈ ఉదయకాలంలో ప్రభువును ఆరాధించక ముందు నీవు నేను జీవము గల దేవుని యొక్క సన్నిధిని మన ప్రాణము ఎంత ఆశగా తృష్ణగా ఉన్నామో చూడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే జీవము గల దేవుడు. నువ్వు ఆరాధించు. ప్రభా, నువ్వు జీవము గల దేవుడు, నేను జీవము లేని వాడను. అందుకే గత దినాల్లో అపోస్తలుల కాలంలో వారు సువార్త ప్రకటించబడుతూ వచ్చినప్పుడు వారు ఏం చేయబడుతూ వచ్చినారంటే విగ్రహములను పూజించేవారు, ఆయా పాపములలో ఉండే వారందరూ జీవము కలిగిన దేవుని వైపుకు తిరిగి అని రాయబడింది. చూడండి, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనం.
మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవముల దేవుని వైపు తిరగవలనని మేము అదనాలో స్వార్థ ప్రకటింపబడుతూ వచ్చింది. ఎందుకంటే నిజ దేవుడు కానివారు, జీవము లేని దేవుడు కానివారు ఆరాధిస్తూ స్తుతిస్తూ లేకుంటే పూజిస్తూ వచ్చిన వీరు వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ వచ్చిన వీరిని దేవుని స్వార్థ చేత వారు ఎంతగానో జీవము కలిగిన దేవుని వైపు తిరగమని ప్రకటింపబడుతూ వచ్చింది. ఎప్పుడైతే అలా ప్రకటింపబడుతూ వచ్చిందో ఏం చేయబడుతూ వచ్చారు కదా, అనేకులు వారి విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజేస్తున్నారు. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులకును దేవుడు మృతులలో లేపిన యేసు అనగా ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగిదిరో ఆ దినాల్లో ప్రభువైన యేసు క్రీస్తు వారు జీవము కలిగిన దేవుని కుమారుడని ఆయన స్వార్థను ప్రకటించినప్పుడు అనేకులు ఆయా వ్యర్థ దేవతల నుండి విగ్రహముల నుండి ఎంతో మంది దేవుని వైపుకు తిరిగిన వారుగా ఉన్నారు. లక్ష్మమ్మ భాగ్యమ్మ నువ్వు కూడా విగ్రహారాధన చేయరా? విగ్రహారాధన చేయలేదా? ఇప్పుడు ఎవరి వైపు తిరిగినావు? యేసుప్రభు వైపు. ఇప్పుడు ఏంటి ఆ యేసుప్రభులో ఏముంది? ఆమె చెప్పాలి, ఆమె జీవమా? దాంట్లో జీవం ఉన్నాయా? 115వ కీర్తనలో ఏమన్నా రాయబడింది? వాటికి నోరు నుండి పలకవు, చెవు నుండి వినవు, కన్ను నుండి చూడవు, ముక్కు నుండి చేతుల నుండి తాకవు, పాదము నుండి వాటిని చేయువారు వాటి వంటి వారు. జీవలేని వ్యర్థమైన విగ్రహములను భూలోకములో ఆరాధించుకుంటూ వచ్చిన వారు. ఇలాంటి మనలను జీవము కలిగిన దేవుని వైపుకు తిరిగేటట్లుగా ఆ సువార్త అంటే ఏది? సువార్త అంటే సువార్త అంటే ఏది? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినమున. అది కొరింథీలో పౌలు క్లారిటీగా రాస్తారా సువార్త అంటే అదే. అందుకే మనం కూడా అందరూ తలకాయలు తిన్నప్పుడు ఏం చెప్పాలంటే, అయ్యా యేసు ప్రభు ఉన్నాము, యేసు ప్రభు నీ పాపాల కొరకు చనిపోయినాడు, లేదా మన పాపాల కొరకు చనిపోయినాడు, సమాచారం తిరిగి లేచినాడు. నువ్వు యేసయ్య నమ్మితే నీకు పరలోకం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది. అయిపోయి పక్క సెకండ్ కానీ 1 నిమిషంలో ఏం చెప్పాలా? సువార్త చెప్పాలా. వాడిని పట్టుకుని తలకాయ దిక్కు తెలియకుండా పోతాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభుని ఆరాధించక ముందు నీవు నేను జ్ఞాపకం పెట్టుకో, ప్రభువా లోకములో నేను జీవము లేని వాడను, జీవించుచున్నానని నాకు పేరు ఉన్నది కానీ నేను మృతుడినే. అయితే నేను ఈ లోకములో ఆయా విగ్రహములు లేకుంటే ఆయన వ్యర్థమైన వాటిని ఆరాధించిన వాడును, పూజించిన వాడును, ఆ జీవము లేని వాటిని పూజించిన వాడును. ఇప్పుడు నువ్వు జీవము కలిగిన దేవుడకు ఇదిగో ఆ దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకాయి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, నన్ను జీవింపజేసినాడని ఆరాధించాలి. కాబట్టి మన దేవుడు జీవము గల దేవుడు. అందుకే ఆయన సంఘమును జీవము కలిగిన సంఘముగా చేశాడు. తిమోతికి రాసిన పత్రికలోనే ఎక్కడో రాయబడిన మాట ఏమని? జీవము కలిగిన సంఘము. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక
3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15 చదవలేనా? శీఘ్రంగా నీ యొద్దకు వస్తుందని నిరీక్షించుచున్నాను, ఆయనను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత చూడండి, చక్కగా ఇక్కడ వాక్యం ఉంది, జీవము కలిగిన దేవుని సంఘం. కాబట్టి ఇప్పుడు 4వది, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టదని అన్నాడంటే అది జీవము కలిగిన సంఘం. కాబట్టి మన దేవుడు జీవము కలిగిన వాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపాలో, దేవుని మందిరానికి వచ్చిన కానీ ప్రవర్తన ఎట్లుండాలా? నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చూపులు, నీ ఊహలు, నువ్వు కూర్చుంటుట, నువ్వు లేచుట, నీవు నడుచుట ఎంతో జాగ్రత్తగా ఉండాలా. ప్రసంగిలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడమంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన భక్తి వైరాగ్యం, నేను చెప్తున్నా, ఒకసారి మీకు చెప్పినట్టు లేదో, దైవ సేవకుడు ప్రసన్న, నేను మేమందరం ఒక బ్యాచ్గా ఉన్నా. ఆయన వివాహమైన తర్వాత వాళ్ళ భార్య, వాళ్ళ డాడీ కూడా మార్చినందుల దగ్గర విశాఖపట్నంలో ఆయన సేవకుడుగా తరిమిదై అక్కడ సేవకుడుగా ఉంటూ వచ్చాడు. బాగినండి, ఆయన ఎలాగైనా యేసు ప్రభువును నమ్మినాడు తెలుసా? బాగినారు, ఆయన ఎలాగైనా యేసు ప్రభువును నమ్మినాడు అంటే, ఇలాగ ఒక ఆదివారము మందిరానికి వెళ్ళాడు. వాళ్ళు హిందువులే, విగ్రహారాధకులే, కుటుంబ క్రైస్తవులు కాదు, వారు హిందువులే. ఎలాగో దేవుడు నమ్మినాడంటే మార్చింది కాదు, ఆయన పేరు వింటారు. ఆయన మీరు చూడగా ఈ శివుని గీతంలో చాలా పాటలు రాసిన వాడు, దైవుడు పక్షి గారి యొక్క జతపడి వాడు. ఎవరైనా అడగండి, మార్చిన్ గారు సిస్టమేటిక్ ఏం తెలుసా? కరెక్ట్గా 9:30 అంటే 9:30 కన్నా లోపల ఉండాలా, ఆ తర్వాత లాంచ్ చేస్తాడు గేట్. ఈ దినం మేము చేస్తే మీరు ఒప్పుకుంటారా? విశాఖపట్నం పోయి అడగండి, మార్చిన్ గారి గురించి తెలుసుకోండి. ఎవరు ఏడే డినామినేషన్ కాదు, మన పక్షి గారి డినామినేషనే. వారు ఆయన మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు, వారు పిల్లలు కానీ పెద్దలు కానీ కూర్చోవడము, పాట పాడడము, వారు లేచి నిలబడము, ఆరాధించడము, ఈ భక్తి వారు కదలకున్నా ఎంత సిస్టమేటిక్గా ఉందో దాన్ని చూసి యేసు ప్రభువు నమ్మినాడు. ఆయన పేరు స్టీఫెన్. ఒకరోజు మేము మన మధ్య పిలిపిస్తా, సాక్ష్యం ఇప్పిస్తా. చూడండి, ఇంకా ఏమిగా 5 పాయింట్లు 3 పాయింట్లు బైబిల్లో చెప్పింది లేదు, లేకపోతే సువార్త కూడా చెప్పింది లేదు. అబ్బా, క్రైస్తవులలో ఇంత క్రమము, ఇంత సిస్టమేటిక్ గా ఉందని యేసు ప్రభువు సేవకుడైనాడు. ఈనాడు మనం దేవుని మందిరానికి వస్తాం, విచ్చలవిడిగా ఉంటాం. మన ప్రవర్తన కళ్ళు మూసుకోవాలి, ఎందుకు కళ్ళు తెరుస్తారు? ఆరాధన, ప్రార్థన అంటే ఏంటి? కళ్ళు మూసుకోవాలా. ఆరాధన అంటే ఏంటి? కళ్ళు మూసుకోవాలా. ఏం కనబడుతుంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, మీకు అర్థం కాదు. నువ్వు ఎంత భక్తి వైరాగ్యంతో ఒక సండే స్కూల్ టీచర్ చెప్తే పిల్లలు మాట్లాడుకుంటున్నారంట. ఓ క్రమం చెప్తుంది బాయ్, మన సంఘంలో 2 పిల్లలు, ఆ పిల్లల పేర్లు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు. చూడండి ఎట్లున్నదో. దేవుడి బిడ్డలారా, ఇంకా నేను ఇంకోటి చెప్తా, దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ క్రమం ఉంటుందో అన్నడా లేదా? నేను అల్లరికి కర్తని కాదు, క్రమముకే. ఇది కావాలి ముందు, డిసిప్లిన్. ఈ క్రమశిక్షణ ఉంటే ప్రభు ఉంటాడు మన మధ్యలో. మనలో క్రమశిక్షణ లేనప్పుడు ప్రభు ఉన్నాడు మీరు అనుకోవచ్చు, ఉంటాడని. ఉన్నాడు. ఇది జీవం కలిగిన దేవుని సంఘం, ఆషామాషి కాదు. దేవుని బిడ్డలారా, దీన్ని చూసి ఆయన యేసు ప్రభు నమ్మినాడు. నాకు ఆశ్చర్యమై ఆయన సాక్ష్యం చెప్తాడు, నిజం ఆశ్చర్యం. మీరు రంజాన్ పండుగకు ఒకసారి వెళ్ళండి ముస్లిం దగ్గర. రంజాన్ పండుగకు మీరు వెళ్ళండి ముస్లిం వాళ్ళ దగ్గరికి. వారు అయిపోయేంత వరకు లేస్తే ఉంటుండాలి. వారు మోకరించే విధానం, బోర్ణాలు వేయడము, ఇడ్లీ నిలవలేయడము, లేచి నిలబడము, ఒక్కడ బయట
జీవము లేని దేవుని సేవించే వారే అలాంటి సిస్టమేటిక్ కలిగి ఉండి, దైవ భయం కలిగి ఉండి, జీవము కలిగిన దేవుని కలిగిన నీవు నేను జీవము కలిగిన దేవుని మందిరంలో ఎలా జీవించాలి? దేవుని బిడ్డలా, ఈ కాలంలో ఆయన జీవము గల దేవుడు. మనం ఎవరమంటే జీవించుతున్నామని పేరు మాత్రం ఉన్నది, కానీ మనము చెప్పండి మృతులమే, సచిన వారమే. దేని ద్వారా? అందుకే పౌలు అన్నాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 వచ్చిన మనం ఎవరమంటారు చూడండి. రోమా 5:12. అమ్మా, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించదు, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమై. ఎవరు? ఒక మనుషుడు ఆదాము. పాపం వచ్చింది, పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. అది ఎక్కడికి వచ్చింది? లోకంలో మనుషులందరికీ. అంటే మనం ఎవరమంటే జీవించుతున్నామని పేరు మాత్రం ఉన్నది, కానీ మనం ఎవరు? మృతులమే. మాకు గుర్తుపెట్టుకో, మృతులమే. ఆయన జీవం కలిగిన వాడు, మనకు జీవం లేని వారా. మాకు గుర్తుపెట్టుకో, మనము చచ్చిన వారం, మరణంలో. ఇదే 5:17 చదవండి. 5:17 మరణం ఒకటి అపరాధం వలన వచ్చినదై ఆ యుక్తి ద్వారా జీవం గల వారై మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే. కాబట్టి ఈ యొక్క మరణము ఒకరి అపరాధము వలన వచ్చినట్లయితే అదే ఒకరి ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీతిని జీవమును వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తాం. ఇంకా ఏమంటాడు? 5:21 ధర్మశాస్త్రం ప్రవేశించాడు, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగో ఏదైనా అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయుగల ప్రభైన యేసుక్రీస్తు మూలముగా ఏరు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించదు, అక్కడ ఏం విస్తరించిందట? కృప అపరిమితముగా విస్తరించను. ఎంత అద్భుతమైన మాట. కాబట్టి ఉదయ కాలంలో ప్రభుని ఆరాధించే ముందు జ్ఞాపకం చేస్తాం. ఇదే రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంట? మరణం చేస్తుంది. 8వ అధ్యాయం 6వ వచనం రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. శరీర విషయం మూల మీద ఏంటి తొందరపడుతున్నారు, తొందరపడుతున్నారు? చదవండి. శరీరానుసారులు శరీరముల మీద మనసుందురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ముందురు. శరీరానుసారమైన మనసు ఏంటట? మరణ. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాకారములైనది. దేవునికి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ కాలంలో నీవు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుని బిడ్డ, జీవము కలిగిన దేవుని సత్యముగా మనలను చేయుటకై ఆ జీవము కలిగిన దేవాది దేవుడు ప్రవేశిస్తున్నారు. ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై ఆయన మరణించి తర్వాత మనకు జీవమును అనుగ్రహించిన. అది యోహాను భక్తుడు పత్రికలో ఏమంటాడు? మొదటి యోహాను పత్రికలో చూడండి, మరణములో నుండి మనము జీవంలోనికి ఏం చేయబడ్డామట? దాటింపబడ్డ. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. 14వ వచనం. సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చాలు. ఇప్పుడు ఇక్కడ ఉంది, మరణములో నుండి మనం ఎక్కడికి వచ్చినామంట? జీవములోనికి దాటి ఉన్నాము. మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. మా బుద్ధి పెట్టుకుందా? కాబట్టి మొదటి మరణం అందరికి వస్తుంది, రెండవ మరణము తప్పించబడేది ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క కలవరి యొక్క శివ రక్తంతో వారి పాపములో కడగబడిన వారికి రెండవ మరణము లేదు. కాబట్టి మరణములో నుండి జీవములోనికి మనము దాటింపబడ్డా. అందునిమిత్తం ఆయన మన కొరకే మరణించి
మరణించాడు. ఇదే మొదటి యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయం 15-16 వచనాలు అంటాడు. 5:15 మనమేమి అడిగినా ఆయన మన మనవి ఆలకించునని. ఆ 16 తన సహోదరుడు మరణకరము కానీ పాపము చేయగా ఎవడైనా చూచిరి కదా అతడు వేడుకొనును. అతని బట్టి దేవుడు అతనిని బట్టి దేవుడు మరణకరము కానీ పాపం చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దానిని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, మరణకరమైన పాపం మానవుని జీవితం ఎంత ఏడుతూ వచ్చిందో మనము చూడగలుగుతూ వస్తున్నాం. అందుకంటే పాపం వలన వచ్చు జీవితము మరణం. ప్రియ సహోదరుడు సహోదరి, ఇలాంటి జీవితంలో మానవుడు ఉన్నప్పుడు ఆయన జీవం కలిగిన దేవుడిగా ఈ లోకానికి వచ్చి మన మరణం మన వల్ల ఆయన మరణించి ఆయన జీవమును మనకి ఇచ్చి జీవము కలిగిన సంఘంగా చేయగలిగారు. దీన్ని బట్టి ప్రభువును ఆరాధించాలి. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీలో అంటారు, ఓ మరణమా నిమ్ముడు లెక్కడ, ఓ సమాధి. మొదటి కొరింథీ 15:56 ఆయన రాస్తూ వస్తారు. కాబట్టి మన మరణమును ఆయన నిర్మివేసినారు. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని చెప్పగలుగుతూ వచ్చినాడు. ఉదయ కాలంలో ప్రభువును ఆరాధించుకుంటూ ఈ సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని బిడ్డారా, ఏమనంటే అవును ప్రభువా, నువ్వు జీవము కలిగిన దేవుడవు, నేను జీవము లేని వ్యక్తిని. ఈ లోకంలో జీవిస్తున్నాను కానీ నేను సచ్చిన వాడను, సచ్చిన దానను, నేను మరణముకు పాత్రుడైన వాడను. నా పాపమును బట్టి నా కొరకు జీవము కలిగిన దేవుడిగా ఈ లోకానికి వచ్చావు. నేను పొందవలసిన మరణం నువ్వు పొందినావు, నీ జీవమును నాకు ఇచ్చావు, నన్ను జీవింపజేశావు. ఇదిగో రెండవ మరణం నుండి నన్ను తప్పించావు, జీవము కలిగిన దేవుని సంఘముగా చేశావు, జీవము కలిగిన దేవుని సంఘముగా చేశావని ప్రభువును ఆరాధించావు. ఈ ఉదయకాలంలో జ్ఞాపకం పెట్టుకున్నాం, ఒకవేళ పాపములో మరణించిన వారికి ఏముంది? పాతాళం ఉంది. పాపంలో మరణించిన వారికి ఏముంది చెప్పండి? పాతాళం ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పొందిన వారికి జీవం ఉంది. తర్వాత ఏముంది? పరలోకం ఉంది. చూడండి, పరలోకం ఉంది. బాగా గుర్తుపెట్టుకో. కాబట్టి పాపంలో మరణించిన వారికి పాతాళం ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి జీవం ఉంది, పరలోకం ఉంది. అదే నిత్య జీవం. పరలోకంలో నిత్యము జీవిస్తాం, ఈ లోకంలో నిత్యము జీవించాం. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, అధిక బలం ఉంటే సెంచరీ 100 ఏళ్ళు. ఆ తర్వాత ఆయాసమే, దుఃఖమే, వేదనే, బాధే. దేవుని బిడ్డారా, గుర్తుపెట్టుకో, జీవంలో నుండి నిత్య జీవం అనిపిస్తాం. మనం వెళుతున్నాం. ఈ గొప్ప దళిత భాగ్యం ప్రభు మనకి ఇచ్చారు. అందుకే పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నా. కాబట్టి అది ఏ సంఘం అంటే జీవము కలిగిన సంఘం. నీ ఆరాధనలో జీవం ఉండాలి, నీ ప్రార్థనలో జీవం ఉండాలి. ఆయన జీవం అంటే కదా యోహాను రాసిన పత్రికలో ఆయనలో జీవం ఉండేది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను. దేవుడిని వెలిగింపజేశాడా? నీలో ఉన్న చీకటిని తీసివేశాడా? నీలో ఉన్న మరణమును తీసివేశాడా? ఆయన నీకు జీవమునిచ్చాడా? ఆ జీవం కలిగిన సంఘముని నీలో నిరూపించుకోగలుగుతున్నావా? ఆ జీవం అనేకులకి ప్రవేశించాలి. ఆయనలో జీవం ఉండేనో ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేనంటారు. కాబట్టి మన జీవము మనం ఎంతో వెలిగింపబడినా ఆ సంగతిని జ్ఞాపకం పెట్టుకొని నువ్వు ప్రభువును ఆరాధించు, ప్రభువును స్తుతించు, ప్రభువును గణపరచు. రండి ఆ మాట చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి రాసిన సువార్త 16:18 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ కాలంలో మానవుడు దాని ఎదుట నిలబడేదని నేను నీతో చెప్పుచున్నాను. అలా మనము ఆయన జీవం కలిగిన దేవుడని ప్రతి వారము నోటితో మనం పలుకుతూ, నేను జీవం లేని వాడను ప్రభా, నేను ఎంతో పాపిని, ఆ పాపం ద్వారా మరణం ద్వారా నిత్య నరకం ఆగిపోయాను,
ఇలాంటి నా కొరకే ఈ లోకానికి వచ్చా, ఇదిగో మరణించా, ఆ నరకం నువ్వు అనుభవించా, నా మరణం నువ్వు తీసుకున్నావు, నా నరకంలో నువ్వు తీసుకున్నావు, నీ జీవమును నాకు ఇచ్చావయ్యా, జీవం కలిగిన దేవుని సంఘంగా నన్ను చేశావయ్యా అని ఎంతైనా ప్రభును ఆరాధించుకున్నాను. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. దా